హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో హెల్దీ వడను ప్రిపేర్ చేద్దామండి. ఈ అటుకుల వడలను బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. మరి ఈ వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక క్యారెట్ అలాగే బంగాళదుంపను తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా క్యారెట్ బంగాళదుంపను తురుముకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము. తరువాత ఒక బౌల్లో 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్లో కొన్ని నీరు వేసి శుభ్రంగా ఈ అటుకులను కడగాలి. ఇలా నీరు వేసి కడగడం వలన అటుకులు కూడా మెత్తబడతాయండి. ఈ కడిగిన అటుకులను ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ అటుకులను కలపడానికి ఒక పెద్ద బౌల్ను తీసుకోవాలండి. అప్పుడే వీటన్నిటిని కలపటానికి వీలుగా ఉంటుంది. తరువాత ఈ అటుకులను చేత్తో మెత్తగా చేయాలి. ఆ తరువాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే బంగాళదుంప తురుమును వేయాలి. దీనిలో క్యారెట్ బంగాళదుంప వేయటం వలన మరింత టేస్టీతో చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా క్యారెట్ చాలా మంచిది. ఇవి వేసిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేయాలి. ఈ బియ్యపు పిండి ప్లేస్లో ఇడ్లీ రవ్వను కూడా వేసి ఈ అటుకుల వడలను చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటాయి. తరువాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి వేయాలి. తరువాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలి. ఆ తరువాత దీనిలో మరింత హెల్దీ కోసం నువ్వులను కూడా వేయాలండి. నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. తప్పకుండా నువ్వులు వేసి చెయ్యండి, టేస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడైతే 2 స్పూన్లు వరకు నువ్వులను వేసానండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి నీరేమీ వేయకుండా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. తరువాత చేతిని తడుపుకుంటూ ఈ మొత్తం బ్యాటర్ని కలుపుకోవాలండి. ఒక గిన్నెలో నీరు పెట్టి మధ్య మధ్యలో చేతితో తడుపుతూ కలుపుకోవాలి. ఎక్కువగా నీరు వేసినట్లయితే వడలు బాగా రావండి. అందుకని నీరేమీ వేయకుండా చేతిని తడుపుతూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. దీనిలో పొంగుతూ రావాలంటే చిటికెడు వంట సోడాను వేయొచ్చండి. ఇక్కడైతే నేను వంట సోడా ఏమీ వేయకుండా చేస్తున్నాను. ఇలా పిండిని కలుపుకున్న తరువాత చేతికి నీరు అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా గారెల్లా ఒత్తుకోవాలి. చేతికి నీరు తడుపుతూ ఇలా ఒత్తుకోవాలండి, లేదంటే బాగా రావు. చూడండి, ఇలా గారెల్లా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం పిండితో ఈ గారెల్లా ఒత్తుకోవాలి. ఈ వడలు అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా అటుకులతో హెల్తీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా గారెలన్నీ చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మనం రెడీ చేసుకున్న అటుకుల వడలను వేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా పాత్రలో ఎన్ని పడతాయో అన్ని గారెలను వేసి వీటిని డీప్ ఫ్రై చేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు కలర్ మారిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది.
ఇప్పుడైతే వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగతా గారెలను కూడా వేసి డీప్ ఫ్రై చెయ్యాలి. ఇవి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఏ హడావిడి లేకుండా ఎప్పుడూ దోశలు అలాగే ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి అటుకులతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అటుకుల్లో క్యారెట్ ఇంకా నువ్వులు కూడా వేసాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వడలు ఏదైనా చట్నీతో కానీ లేదంటే టమాటో సాస్తో కానీ తీసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే అటుకులు వడలైతే రెడీ అయ్యేవి. ఇక్కడైతే నేను టమాటో సాస్తో తీసుకుంటున్నానండి. మరి మీకు కూడా ఈ స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.